వందే మాతరం 150 ఏళ్ల వేడుక చేసుకున్నాం మనం. అంటే ఒక నినాదము ఎంతమంది కొన్ని కోట్లాది మంది భారతీయుల్ని కట్టిపడేసిన, కదిలించిన ఏమంటారు ఒక ఉవ్వెత్తున ముందుకురికేలా అంటే ఒక స్వాతంత్ర్యేచ్ఛను వాళ్ళలో రగిలిస్తూ ముందుకు తీసుకెళ్ళిన నినాదం వందే మాతరం. తర్వాత అట్లనే హైందవి స్వరాజ్య నినాదం గురించి కూడా మనం చెప్పుకుంటాం. అంటే శివాజీ అనంతరం కూడా కొన్నేళ్ల పాటు ఆ నినాదం సజీవంగా ఉంది. అట్లనే ఇంకొక నినాదం గురించి రామ్ లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే. అంటే ఆ 2 స్లోగన్స్ తర్వాత ముఖ్యమైన మరొక నినాదం అన్నమాట. అందరినీ కదిలించిన, ముఖ్యంగా రామ భక్తులను కదిలించిన గొప్ప నినాదం ఇది. అంటే రామయ్య మేమొస్తాం, అక్కడే నీకు గుడి కడతాం. నిజంగా రామ జన్మభూమి ఉద్యమంలో కరసేవకులందరినీ, రామ భక్తులందరినీ కదిలించిన నినాదం ఇది. కోట్లాది మందిని ఉత్తేజపరుస్తూ అందరినీ ఏకతాటిపై నిలిపిన ఈ స్లోగను ముందు ఎవరి నోటి నుండి వచ్చిందో తెలుసా? మధ్యప్రదేశ్కు చెందిన బాబా సత్యనారాయణ మౌర్య. రాజగఢ్కు చెందిన మౌర్య ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. తనంటే చదువుకుంటున్న సమయంలోనే, విద్యార్థి దశలోనే రామజన్మభూమి ఉద్యమంలో చేరిండు ఆయన. ఆర్టిస్ట్ ఆయన. తన స్నేహితులతో కలిసి అయోధ్య వీధుల్లో అన్ని గోడల మీద రాముడు బొమ్మలు వేసేవారంట ఆయన. స్లోగన్స్ రాసేవారనమాట. అట్లా 1990లో తన 22 ఏళ్ల వయసులో ఒక వాల్ మీద రాముడు బొమ్మ రాసి కింద ఈ నినాదం రాసిండ్రంట. రామ్ లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే. అట్లా ఆ నినాదం రామభక్తుల్లో కొత్త శక్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అదే టైంలో అశోక్ సింఘాల్, విహెచ్పి అశోక్ సింఘాల్జీ మౌర్యని ఢిల్లీ పిలిపించుకొని ఆ నినాదాలన్నీ కలిపి ఒక పాట సిద్ధం చేయించి క్యాసెట్ రిలీజ్ చేశారు. నాటి ఉద్యమంలో ప్రతి వేదిక మీద ఇంకా అవే పాటలు, అవే నినాదాలు అనమాట. ఇక అయోధ్య వీధుల్లో ఎటు చూసినా ఆయన బొమ్మలే కనిపించేవి. సౌగంధ్ రామ్ కి ఖతే హై, హమ్ మందిర్ వహీ బనాయేంగే. మేము ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము, నీకు అక్కడే ఆలయాన్ని నిర్మిస్తాం. రక్త దేంగే ప్రాణ్ దేంగే మందిర్ కా నిర్మాణ్ కరేంగే. మా రక్తాన్ని ఇస్తాం, మా ప్రాణాలైనా ఇస్తాం, ఆలయాన్ని మాత్రం నిర్మిస్తాం. ఇలాంటి నినాదాలు అనమాట. ఇందాక చెప్పిన కదా వందే మాత్రం హైందవి స్వరాజ్య నినాదం తర్వాత మందిర్ వహీ బనాయేంగే ఈ నినాదం అట్లా కదిలించింది ఒక జాతిని, ఆ స్థాయిలో కదిలించింది. అయితే ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయనకు ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానం పంపింది అనమాట. అప్పుడు మరొక్కసారి అంటే ఈ తరానికి 90sలో ఎప్పుడో జరిగింది కదా, ఇప్పటి వాళ్ళకి అంటే అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన గురించి తెలిసిందనమాట. వందే మాత్రం 150 ఏళ్ల వేడుక చేసుకున్నాం మనం. అంటే ఒక నినాదము ఎంతమంది కొన్ని కోట్లాది మంది భారతీయుల్ని కట్టిపడేసిన, కదిలించిన ఏమంటారు ఒక ఉవ్వెత్తున ముందుకురికేలా అంటే ఒక స్వాతంత్ర్యేచ్ఛను వాళ్ళలో రగిలిస్తూ ముందుకు తీసుకెళ్లిన నినాదం వందే మాత్రం. తర్వాత అట్లనే హైందవి స్వరాజ్య నినాదం గురించి కూడా మనం చెప్పుకుంటాం. అంటే శివాజీ అనంతరం కూడా కొన్నేళ్ల పాటు ఆ నినాదం సజీవంగా ఉంది. అట్లనే ఇంకొక నినాదం గురించి రామ్ లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే. అంటే ఆ 2 స్లోగన్స్ తర్వాత ముఖ్యమైన మరొక నినాదం అన్నమాట. అందరినీ కదిలించిన, ముఖ్యంగా రామ భక్తులను కదిలించిన గొప్ప నినాదం ఇది. అంటే రామయ్య మేమొస్తాం, అక్కడే నీకు గుడి కడతాం. నిజంగా రామ జన్మభూమి ఉద్యమంలో కరసేవకులందరినీ, రామ భక్తులందరినీ కదిలించిన నినాదం ఇది. కోట్లాది మందిని ఉత్తేజపరుస్తూ అందరినీ ఏకతాటిపై నిలిపిన ఈ స్లోగను ముందు ఎవరి నోటి నుండి వచ్చిందో తెలుసా? మధ్యప్రదేశ్కు చెందిన బాబా సత్యనారాయణ మౌర్య. రాజగఢ్కు చెందిన మౌర్య ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. తనంటే చదువుకుంటున్న సమయంలోనే, విద్యార్థి దశలోనే రామజన్మభూమి ఉద్యమంలో చేరిండు ఆయన. ఆర్టిస్ట్ ఆయన. తన స్నేహితులతో కలిసి అయోధ్య వీధుల్లో అన్ని గోడల మీద రాముడు బొమ్మలు వేసేవారంట ఆయన. స్లోగన్స్ రాసేవారనమాట. అట్లా 1990లో తన 22 ఏళ్ల వయసులో ఒక వాల్ మీద రాముడు బొమ్మ రాసి కింద ఈ నినాదం రాసిండ్రంట. రామ్ లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే. అట్లా ఆ నినాదం రామ భక్తుల్లో కొత్త శక్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అదే టైంలో అశోక్ సింఘాల్, విహెచ్పి అశోక్ సింఘాల్జీ మౌర్యని ఢిల్లీ పిలిపించుకొని ఆ నినాదాలన్నీ కలిపి ఒక పాట సిద్ధం చేయించి క్యాసెట్ రిలీజ్ చేశారు. నాటి ఉద్యమంలో ప్రతి వేదిక మీద ఇంకా అవే పాటలు, అవే నినాదాలు అనమాట. ఇక అయోధ్య వీధుల్లో ఎటు చూసినా ఆయన బొమ్మలే కనిపించేవి. సౌగంధ్ రామ్ కి ఖతే హై, హమ్ మందిర్ వహీ బనాయేంగే. మేము ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము, నీకు అక్కడే ఆలయాన్ని నిర్మిస్తాం. రక్త దేంగే ప్రాణ్ దేంగే మందిర్ కా నిర్మాణ్ కరేంగే. మా రక్తాన్ని ఇస్తాం, మా ప్రాణాలైనా ఇస్తాం, ఆలయాన్ని మాత్రం నిర్మిస్తాం. ఇలాంటి నినాదాలు అనమాట. ఇందాక చెప్పిన కదా వందే మాత్రం హైందవి స్వరాజ్య నినాదం తర్వాత మందిర్ వహీ బనాయేంగే ఈ నినాదం అట్లా కదిలించింది ఒక జాతిని, ఆ స్థాయిలో కదిలించింది. అయితే ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయనకు ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానం పంపింది అనమాట. అప్పుడు
మరొక్కసారి అంటే ఈ తరానికి 90స్‌లో ఎప్పుడో జరిగింది గదా! ఇప్పటి వాళ్ళకి అంటే అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన గురించి తెలిసిందనమాట. ధన్యవాదాలు.